Dunque, certe cose meritano una risposta immediata. Le dichiarazioni di Donald Trump sono dichiarazioni totalmente inventate. Would you like to stay for the meeting? It's okay with me. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పెను తుఫాన్ రేపారు. ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ప్రపంచ దేశాల మధ్య సరికొత్త వివాదానికి తెరలేపారు. ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సు ముగిసిన వెంటనే ట్రంప్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు గ్లోబల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒకవైపు ఇటలీ ఫైర్ బ్రాండ్ ప్రధాని జార్జియా మెలోనీని దారుణంగా కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అదే నోటితో మన భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాత్రం ఊహించని రేంజ్లో ప్రశంసల వర్షం కురిపించారు. They can do anything they want with us. We have the best relationship. We cannot be closer than we are. Would you say that, sir? I don't think we can be any closer. Both him and I and our nations, but it really starts with the two of us. We cannot be closer. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, ఫ్రాన్స్ సదస్సులో తనతో ఫోటో దిగడానికి ఇటలీ ప్రధాని మెలోని తనను బతిమాలుకుందని, అందుకే పాపం అనిపించి ఫోటోకి ఒప్పుకున్నానంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Dunque, certe cose meritano una risposta immediata. Le dichiarazioni di Donald Trump sono dichiarazioni totalmente inventate. Would you like to stay for the meeting? It's okay with me. దీనిపై ఇటలీ మొత్తం అగ్గి మీద గుగ్గిలమైంది. ట్రంప్ వాదన పచ్చి అబద్ధమని కొట్టి పారేస్తూ మెలోని లైవ్ వీడియోలో ఊహించని రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. నేను గాని ఇటలీ గాని ఎవరిని ప్రాధేయపడ్డం, శత్రువుల ముందు లొంగిపోయే ట్రంప్ మా గురించి మాట్లాడడం సిగ్గుచేటు అంటూ ఐ అండ్ ఇటలీ నెవర్ బెగ్ అని మెలోని ఇచ్చి పడేశారు. Dunque, certe cose meritano una risposta immediata. Le dichiarazioni di Donald Trump sono dichiarazioni totalmente inventate. Sono francamente allibita. Non so perché il presidente degli Stati Uniti si comporti così con i propri alleati. Non è del resto la prima volta che accade. Posso solo dire che dispiace che non abbia la stessa determinazione con i nemici dell'Occidente, con i nemici degli Stati Uniti, con leadership con le quali invece si dimostra molto più accondiscendente. Però una cosa se la deve ricordare: io e l'Italia non imploriamo mai. ఇటలీ విదేశాంగ మంత్రి సైతం ట్రంప్ వ్యాఖ్యలకి నిరసనగా తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే మెలోనీని అంతలా కించపరిచిన ట్రంప్ మన ప్రధాని విషయానికి వచ్చేసరికి మాత్రం టోన్ మార్చేశారు. మోదీని ప్రపంచంలోని అత్యంత గొప్ప తెలివైన నాయకుడిగా అభివర్ణించారు. మోదీ చాలా టఫ్ పర్సన్ అని, గత 12 ఏళ్లుగా భారత్ను అద్భుతంగా నడిపిస్తున్నారని కొనియాడారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మోదీ మాత్రమే ఈ కాలంలో గ్రేట్ లీడర్స్ అని, మోదీ స్మార్ట్ కాబట్టి యుద్ధాలకు దూరంగా ఉంటారని ఆకాశానికి ఎత్తేశారు. కాకపోతే ఇదే స్పీచ్లో గతంలో భారతీయులు మమ్మల్ని బాగా దోచుకున్నారంటూ పాత వాణిజ్య ఒప్పందాలపై చురకలేశారు. మొత్తానికి ఒకరిని తొక్కుతూ మరొకరిని పొగుడుతున్న ట్రంప్ మార్క్ గ్లోబల్ పాలిటిక్స్ ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్గా మారాయి. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. Dunque, certe cose meritano una risposta immediata. Le dichiarazioni di Donald Trump sono dichiarazioni totalmente inventate.